మరి నువ్వు సరే ఇప్పుడు అయింది అయిపోయింది, నువ్వు మంచిగా ఉంటేనే కదా తల్లి న్యాయం జరిగింది. వాళ్ళు అత్తనే నాకు కొద్దిగన్నా నా బిడ్డ చచ్చిపోయింది అయితే నాకు పోదు, నేను చచ్చేదాకా అదే ఏతనిగా నా పానం పోతేనే నా బిడ్డ మనసులోకి వెళ్ళిపోతుంది కావచ్చు, కానీ ఎవ్వరిదాకా నా బిడ్డ పోదు. అది కాళ్ళ మీద పిల్ల కాళ్ళ మీద పోతేనే ఒక అయ్యో ఎట్లా చచ్చిపోయి పాప పుట్టి చచ్చిపోయి గిన్ని రోజులని అని అనుకుంటాం. ఎన్ని దేవుళ్ళకు మొక్కితే పుట్టింది గుడితేనా? అసంటి తల్లి చచ్చిపోయిందని అంటే నేను కోలుకునే లెక్కలు లేవు. ఇప్పటి వరకు మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కావచ్చు, ఏ విధమైన అంటే పోలీసుల దగ్గర నుంచి ఏ విధమైన స్పందన ఉంది? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏమని వచ్చినాయి? సారు రిపోర్ట్లు ఇవ్వండి, చాలా మందికి 2 రోజులకు 3 రోజులకు ఇస్తారట, ఏమో దుహత్ర పత్రం అంట, నాకు నోరు తిరగదు. అట్లా పోస్ట్ మార్టం చేసిన కాడ మీరైతే తీసుకుంటారు, మీరు న్యాయం చేస్తారు, మిమ్మల్ని నేను అనలేను, చేస్తారు, కానీ అవి మా చేతులకు ఇస్తారట కదా, ప్రతి ఒక్కరికి ఇస్తారట. అవి మాకు ఇవ్వరు అంటే మేము ఇయ్యం, మేము కోట్ల చెప్ప. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అడిగితే ఎందుకు ఇయ్యనంటున్నారు అని మీరు అడగలేదా? ఎందుకు ఇయ్యరు? ఆ రిపోర్ట్లు ఇవ్వకపోతే నేను కోర్టుకు రాను, సంతకం సంతకాలు పెట్టమని రోజు వస్తుర్రు. నేను నా బిడ్డకి ఏం న్యాయం జరిగిందని సంతకం పెట్టాలా? బెలి మీద రాని లోకాలకు పంపించిర్రు. అది ఏం పాపం చేసింది? వాళ్ళు నా బిడ్డని ఎటు పంపించిరో వాళ్ళు అటే పోవాలా. నా బిడ్డని ఎంత అయితే ఘోరంగా ఎంపి దాన్ని పొడిసి 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 దానికి ఒక్కొక్క కత్తి గింత దిగింది. నా బంగారు పిల్ల, నా బంగారు వయసమ్మ, నా ముంగడ ఆటలు పాటలు. చిన్న చిన్నగా యూట్యూబ్ మెల్లమెల్లగా అంటే 5,000 6,000 ఇట్లా యూట్యూబ్ చాలా అవుతుంది కదా. ఇక నువ్వు కొంత ఎంపతే నేను కూడా డాడీని తోలుకొని పోతా, ఏ ఇళ్ళల్లో బోర్ల బోకులో దోమి ఈ బాకంతా తెంపుతా. వీడు పోయి 2 సార్లు పోయి మర్రచ్చే, పెద్దోడు పోయి 2 సార్లు పోయి మర్రచ్చే, చదువు లేకపోయి జీతాలు లేకపోయి ఎట్లా బతాం అని జోడికి చెప్పిన అరిలంచి చెప్పిన లంచ. నా ఇంట్లో నేను వేడని కిరాయి ఉంటే 5,000 పోతాయిరా, అండుకుని తింటే 5,000 పోతాయిరా, నా అవి నేనే భరించుకుంటారా? అయ్యో నా కొడుకుకైతే నేను తిండి పెట్టుకున్నా, నీకు తిండి పెట్టి నేను పైసలు తీసుకుంటానా? నేను చచ్చేదాకా నాకు చేతులు ఉన్న మందం అయితే మీకు సాయపడతా. బాగులన్నీ తెంపుకొని వస్తా, తెంపుకున్నాక నీకు ఇల్లు కొని తాగు కొనిచ్చిన, 5 లక్షల రూపాయలు ఇచ్చిన, 4 తులాల బంగారం పెట్టిన, బండి కొనిచ్చిన, నేనేం తక్కువ పెట్టిన? ఈ అరిగాడు ఆ చిత్తర్లు వచ్చి నా ఇంట్లోకి వచ్చి ఏది ఎల్లం మాగుల కంచెలు ఇట్లా వస్తే సిస్కెంబర్లు ఉంటాయని ఎల్లం మాగుల కంచెలు వచ్చి మరి అల్లెందుకు మూసుకొడుతున్నారు? ఉన్నాయని అడుగుతున్నారు మిమ్మల్ని, పోలీసు వాళ్ళని అంటున్నా ఉన్నారు. మీరు ఏదైనా అడిగితే నలుగురికి శిక్ష పడాలంటే మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఏదో బెదిరిస్తా ఉన్నారని తెలుస్తా ఉన్నారు. గ్రూపులు ఉన్నాయా? నువ్వు చూసినవా? ఇంకా పక్కింటోళ్ళు చూసిర్రా? తొక్కింటోళ్ళు చూసిర్రా? తొక్కింటోళ్ళు పక్కింటోళ్ళు కాదు. మరి మీద కూడా ఒక పదవి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఇంకో ఆయన మోడీ గారు ఉన్నారు. అసంటి చట్టం అనగా నీకు ఇసుంటి న్యాయాలు అంత నాకు ఇకారం అనిపిస్తుంది. ఇది నానా మొక్కి సిట్టి వాళ్ళు వచ్చి చిత్తర్లు వచ్చి హరిగాన్ని, అశోక్ గాన్ని, ఈ ఆనంద్ గాన్ని, నువ్వు నాగుమామయ్య తల్లి అలా పంతల మీద కాటేసి నలుగురిని ఏడన్నా కాటేస్తే జల్దీ చచ్చిపోరు, అలా పంత మీద కాటేసి సంపు బిడ్డ అన్న. ఇట్లనే నాగుమామ వచ్చింది. నాన్న అచ్చమాయ బిడ్డ, నువ్వు ఆచంగానే వెళ్ళివే తల్లి, నువ్వు విడ తిరుగుతున్నావా? అమ్మో నా బిడ్డ కసుంటి పరిస్థితులు తిరుగుతుందా? గంత ఆత్మే ఉందని ఏం చేసింది? అది ఎంత కలగల అసుంటి ఆసుంటి సాగు వాళ్ళకు రావద్దు, నాసుడు తల్లు లేడద్దు. గవర్నమెంట్ దావకోళ్ళ పోరికి ఆ ట్రీట్మెంట్ చేసిన అత్తే పైసలు సాటికి ఇచ్చే ఈపురాల లెక్కలల్లా దాన్ని చంపాయి, నా ఏరల బిడ్డని చంపేటి సూదం మందిచ్చి చంపి వాళ్ళు కళ్ళకి ఎట్లా వస్తుంది గుర్తేనా? నా బిడ్డ కీకలు పెట్టి ఏడుతుంది, వాళ్ళు పగబట్టి చంపుతుర్రు. ఇవరికి నేను వాళ్ళతో చెప్పలేను ఈ మాట. నిన్న రాత్రి కూడా గీనామంటున్నా, నేను చచ్చిపోతున్నా. నిన్న నా తెల్లని దాకా నా బిడ్డ కీకలే. అమ్మ అత్తుండే అంటే కట్టె పట్టుకుని చిన్న ఉరుకుతలేన్నాను. అంటే నేను ఈ చచ్చిపోయిన రోగులు లేనిగా నా బిడ్డని కాపాడుకోవాలని ఉన్నది అనుకుంటున్నా. వాళ్ళ కుటుంబం అంతా రాక్షస చూపు లెక్క కనిపిస్తున్నారు. అమ్మ అది ఇల్లులో కొట్టుకుని మీద ఉంటుంది, అది మన రోగులో లేదు. ఏడుచుడు ఇల్లులలో కొట్టుకుండు, అది పానం పోయినప్పుడు ఎంత ఇల్లులో కొట్టుకుని శ్రమ పడ్డదో అదే శ్రమలు ఉంది, ఇంకా అది బయటకు అత్తలేదు. రేవంత్ రెడ్డి సారు నీ కాలు మోగుతున్నా, నీ దండం పెడుతున్నా, ఈ పదవి నీ చేతుల్లో ఉన్నదట. నీ ఆఫీసు కూడా నేను వచ్చిన, మరి నువ్వు ఇంటి దాకా రావాలని చూస్తున్నావా? ఇంటి దాకా కూడా నేను చచ్చుకుంటా బతుకుంటా, నీ ఇంటి దాకా కూడా నేను పెట్రోల్ పోసుకుని అగ్గి పెట్టుకుంటా. నువ్వు నాకు మాట్లాడకపోతే వాళ్ళకు నలుగురికి ఉరిశిక్ష చేయలేవు అనుకో.
కేసీఆర్ గారి దగ్గర కూడా ఓడడం జరిగింది. అక్కడ మీకు ఏమనిపించింది కేసీఆర్ గారి దగ్గర? నా కొడుకు 2 గంటలు బ్యానర్ ఊపిండు. నీకు రాష్ట్రంలో పబ్లిక్ అందరు కనబడుతురు. ఇక్కడ ఎవరన్నా ఎవరితే ఆగురా అంటున్నావు, ఇక్కడ ఎవరన్నా ఎవరితే ఆగురా అంటున్నావు. నీకు ఈ ఫోటో కనిపించలేదా? కలవకుండా రిటర్న్ వచ్చినావు కదా, ఏమనిపించింది మనసుకి? బాగా ఏడ్చిన ఆ రోజు. మళ్ళీ బీబచ్చి పడిపోయినా. ఏంది ఇది, కుక్కల కంటే ఈనమైపోయింది మా బతుకు. ఒక వీడియోలా ఒక అబ్బాయి వాళ్ళ అమ్మకు బుద్ధి లేక నేను లవ్ చేస్తున్నానని తీసుకొని ఇంట్లో దూర్చింది, ఇంట్లో ఎవరు లేరు, బెడ్రూమ్ లో కూర్చొని అనేదనగా కొంచెం వల్గర్ గా మాట్లాడిండు. చూసిరా వీడియో మీరు? చూసిన. నా బాధ నా కన్న కడుపులోకి వెళ్ళి నువ్వు వెళ్తే నీకు ఆ బాధ వెళ్తుండే. నువ్వు మనిషికి ఉడితే ఓకే. ఒకసారి వైష్ణవ్ వాళ్ళ మదర్ కూడా అసలు హెల్త్ బాగలేదు, ఎందుకంటే ఆమె గ్లూకోజ్ లెక్తా ఉన్నాయి, ఏదో చేతనైనప్పుడు కూర్చుంటుంది. కాబట్టి ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తా. ఈ నెల 15 రోజులల్లా వైష్ణవికి ఏమి న్యాయం జరిగింది, అసలు న్యాయం జరుగుతుందా లేదా, అసలు ఏమనుకుంటా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ తల్లి నమస్తే. ఎట్లుంది పానం, ఎట్లుంది? ఏమంటారు డాక్టర్లు, ఏమంటారు? మరి నువ్వు సరే ఇప్పుడు అయిపోయింది, నువ్వు మంచిగా ఉంటేనే కదా తల్లి న్యాయం జరిగింది. వాళ్ళు అత్తనే నాకు కొద్దిగా నా బిడ్డ చచ్చిపోయింది అయితే నాకు పోదు, నేను చచ్చేదాకా అదే ఏతనిగా. నా పానం పోతేనే నా బిడ్డ మనసులోకి వెళ్ళిపోతుంది కావచ్చు, కానీ ఎవ్వరిదాకా నా బిడ్డ పోదు. అందరూ రాష్ట్రం మీద ఒక్కెత్తంటే దండిదాని అనుకోవచ్చు. తల్లి ప్రేమ మామూలు పెద్దది కాదు. అది కాళ్ళ మీద పిల్ల కాళ్ళ మీద పోతేనే అయ్యో ఎట్లా చచ్చిపోయి పాప పుట్టి చచ్చిపోయి గిన్ని రోజులని అని అనుకుంటాం. ఎన్ని దేవులకు మొక్కితే పుట్టింది గుర్తేనా? అసలు తల్లి చచ్చిపోయిందని అంటే నేను కోలుకునే లెక్కలు లేవు అసలు. వాళ్ళు అంటారు, డాక్టర్లు అంటారు, పెద్ద పెద్ద డాక్టర్లు, నువ్వు బతికేటట్లేవమ్మా, బతికి చచ్చిపోయి ఏం పోరాటం చేస్తావు, వాళ్ళ సావులు నువ్వు చూడాలంటే నువ్వు బతుకుండు. ఈ రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలే పట్టించుకుంటున్నాయి. ఒక్క ఊరు 2 ఊర్లు 3 ఊర్లు కాదు, ఒక్క ఊరు కాదు, కొన్ని రాష్ట్రాలకు పోయింది కాబట్టి గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ నలుగురికి ఉరిశిక్ష పోషణ అయితే జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఇన్ని రోజులు ఒక్కెత్తు నడిచింది, కానీ ఇప్పుడైతే ఈ వైషమ్య లెక్కలల్లో బరాబరి వాళ్ళు నలుగురు చేస్తారని అంటుర్రు. ప్రజలంతా అంటుర్రు. ప్రజలన్న శిక్షనే ఈ చట్టమే ఇవ్వాలి. బరాబరి ఈ చట్టము తీసుకోవాలి, శిక్షను తీసుకోవాలి. తీసుకొని ఇట్లా అయ్యో ఒక పిల్లని కాదు 2 పిల్లల్ని కాదు 1000 మంది లక్షల పిల్లల్ని చంపేస్తుర్రు. ఇసుంటి పద్ధతిలో ఉంచితే మాత్రం రాష్ట్రం అంతా కాలైపోతుంది. ఆంధ్రాలో ఎట్లా నడుతుందో ఈ తెలంగాణలో కూడా అట్లనే నడాలా. ఇప్పుడు ఎన్ని జరిగినాయి ఎన్ని అయిపోయినాయి పోయింది, కానీ ఇప్పుడు చిట్టమ్మ లెక్కలలో అయితే మళ్ళీ ఒక ఆడపిల్ల సావద్దు. ఓకే తల్లి, నేనేమంటా ఉన్నా, వైష్ణవి చనిపోయి 1.5 మంత్ అవుతుంది, 1.5 మంత్ అవుతుంది. ఇప్పటి వరకు మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కావచ్చు, ఏ విధమైన అంటే పోలీసుల దగ్గర నుంచి ఏ విధమైన స్పందన ఉంది? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏమని వచ్చినాయి? పోస్ట్ మార్టం రిపోర్ట్లు అడుగుతామని పోయినాం. సారు రిపోర్ట్లు ఇవ్వండి, చాలా మందికి 2 రోజులకు 3 రోజులకు ఇస్తారట. ఏమో దుహత్ర పత్రం అంట, నాకు నోరు తిరగదు అట్లా అడారి. పోస్ట్ మార్టం చేసిన కాడ ఏమో చిట్టి ఇస్తారట. ఆ చిట్టి దుహత్ర పత్రము ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్నీ తీసుకొని దగ్గర పెట్టుకుర్రు. ఇయ్యమంటే మేము ఇయ్యమన్నారు. ఎందుకు ఇయ్యరు సారు అంటే, మీకు ఎందుకంటే మరి ఇక్కడ న్యాయం జరుగుతుందో జరగదో తెలియదు, మీరైతే తీసుకుంటారు, మీరు న్యాయం చేస్తారు, మిమ్మల్ని నేను అనలేను, చేస్తారు, కానీ అవి మా చేతులకు ఇస్తారట కదా, ప్రతి ఒక్కరికి ఇస్తారట. అవి మాకు ఇయ్యరు అంటే మేము ఇయ్యం, మేము కోట్ల చెప్తాం అంటారు. డైరెక్ట్ మీకు ఇయ్యరట? డైరెక్ట్ మీకు ఇయ్యం, కోట్ల అప్ప చెప్తాం మేము అని అంటే, ఇప్పుడు కోట్ల అప్ప చెప్తే నా బిడ్డ చాచి నేను ఎడుతున్నా, చంపినోని వెంటనే చంపాలా. ఇదొక్కటి బరాబరి 1,000 సార్లు చెప్తున్నా. చంపినోనికి వెంటనే చంపితే మాత్రం మళ్ళీ తెల్లారితే అబ్బా ఒక అమ్మాయిని ఇలా చంపినా మళ్ళీ కొంచెం అయితే నన్ను చంపేస్తారు అన్న భయం మీద ఎవ్వరు ఒక పిల్లని చంపడానికి కూడా మగ పిల్లలు భయపడతారు. అది ఆడదే కావచ్చు, అది మొగడే కావచ్చు, అత్తనే కావచ్చు, ఏ కుటుంబమే కావచ్చు, చంపిన వాళ్ళు మాత్రం బరాబరి చంపేయాలి. అమ్మ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అడిగితే ఎందుకు ఇయ్యనంటున్నారు అని మీరు అడగలేదా? అడిగినాం. ఎందుకు ఇయ్యరు, ఆ రిపోర్ట్లు ఇవ్వకపోతే నేను కోర్టుకు రాను, సంతకం సంతకాలు పెట్టమని రోజు వస్తుర్రు. నేను నా బిడ్డకి ఏం న్యాయం జరిగిందని సంతకం పెట్టాలా? ఇప్పుడు నేను సంతకం పెడితే వాళ్ళు బెలి మీద వస్తారు, మరి నేను సంతకం పెడితే నా బిడ్డ బెలి మీద వస్తుందా? బెలి మీద రాని లోకాలకు పంపించిర్రు. అది ఏం పాపం చేసింది? వాళ్ళు నా బిడ్డని ఎటు పంపించారో వాళ్ళు అటే పోవాలా. నా బిడ్డని ఎంత అయితే ఘోరంగా ఎంపి దాన్ని పొడిచి దానికి ఒక్కొక్క కత్తి గింత దిగింది. నా బంగారు పిల్ల, నా బంగారు వయసమ్మ, నా ముంగడ ఆటలు పాటలు,
నన్ను దొరకబట్టుకుండు ముద్దులు పెట్టుకుండు అది లేదు నేను ఒక శనం బతుకోను దాని ముఖం చూడకపోతే పొద్దుగా లేచి దాని ముఖం చూస్తా పొద్దుగాల దాని కాలు మోగుతా అది వచ్చిన కంచెలు ఇప్పుడు అన్నం దొరుకుతుంది ఉన్నది పాత బాయికి మాలాస్ ఉన్నది దానికి తిరిగంటే ఇప్పుడు 60 లక్షలు దాటింది బాయికి అడ్డీలు కొన్న అయితే 2-3 చొప్పున ఇప్పుడు అడ్డీలు ఎవరన్నా ముంచెత్తంటే ఊకుంటారా నేను పాస్పోర్ట్ తీసుకున్న ఒక వీడియోలలో నీకు ఈ పెట్టినట్టున్నా నేను దేశం పోయి అమ్మ నువ్వు చిన్న చిన్నగా యూట్యూబ్ మెల్లమెల్లగా అంటే 5,000-6,000 ఇట్లా యూట్యూబ్ చాలా అవుతుంది కదా ఇక నువ్వు కొంత ఎంపత్తే నేను కూడా డాడీని తోలుకొని పోతా ఏ ఇళ్ళల్లో బోకులో తోమి ఈ బాకంతా తెంపుతా వీడు పోయి 2 సార్లు పోయి మర్రచ్చే పెద్దోడు పోయి 2 సార్లు పోయి మర్రచ్చే చదువులు లేకపోయి జీతాలు లేకపోయి ఎట్లా బతాం అని జోడికి చెప్పిన ఎర్రలంచి చెప్పిన లంచక నా ఇంట్లో నేను వేడని కిరాయి ఉంటే 5,000 పోతాయిరా అండుకొని తింటే 5,000 పోతాయిరా నా అవి నేనే భరించుకుంటారా అయ్యో నా కొడుకుకైతే నేను తిండి పెట్టుకున్నా నీకు తిండి పెట్టి నేను పైసలు తీసుకుంటానా నేను చచ్చేదాకా నాకు చేతులు ఉన్న మందం అయితే మీకు సహాయపడతా బాగులన్నీ తెంపుకొని వస్తా తెంపుకున్నాక నీకు ఇల్లు కొని నీ తాగు కొనిచ్చిన 5 లక్షల రూపాయలు ఇచ్చిన 4 తులాల బంగారం పెట్టిన బండి కొనిచ్చిన నేనేం తక్కువ పెట్టినా నీ తల్లి అన్నదమ్ములు 2 ఎకరాల పొలం 50 లక్షలు పోతానంటే నువ్వు గవిట్లకు ఆశపడి గింత బంగారాసుని పిల్లని చంపుతావా అవిట్లకు ఆశపడిన దానికి వెళ్ళిపోనుంటివి సప్పుడు అంటే అన్నదమ్ములు తల్లి ఉన్నారు కదా తల్లి అన్నదమ్ములు ఒక తల్లి కుట్టిన వాళ్ళు మనుషులు కుట్టిన వాళ్ళు అయితే ఎట్లా చెప్పాలా అవురా చేసుకున్న వాళ్ళకు ఒక శిక్ష ఇద్దాం మనం నువ్వు విసపెట్టు దాన్ని విసపెట్టితే నీకు వేరే పిల్లని చేసి ఒక హైదరాబాద్ నిజామాబాద్ పారిపోనుంటివి ఎవరు నన్ను వేసుకుని పారిపోనుంటివి మీరు అందరు సపోర్ట్ కూడా నీ కొడుకు లగ్గం చేసి నీ ఇంట్లో పెట్టుకుని ఉంటివి నువ్వు నీ పిల్లల్ని తోలుకొని వచ్చి నువ్వు ఇద్దరు కొడుకులు ఈ అరిగాడు ఆ చిత్తర్లు వచ్చి నా ఇంట్లోకి వచ్చి ఏది ఎల్లం మాగుల కంచెలు ఇట్లా వస్తే సిస్కెంబర్లు ఉంటాయని ఎల్లం మాగుల కంచెలు వచ్చి ఆ పిల్లని ఒక్కటే వరకు ఎంపేసిరట 1 o'clock నైటు అరే ఒక్కరి మీద వేసుకో నువ్వు తెల్లారినాక రా నీ ఒక్కరి మీద వాడాలది తెల్లారినాక రా అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేసే వాళ్ళు పోలీసు వాళ్ళకి అందరికీ అయితే తెలుస్తుంది కదా ఎంతమంది ఎంపిరు ఏం కథ అని తెలుతలేదా ఒక్కడి చంపిన కేసు అస్సలే కాదు ఒక్కడి చంపినంటే నేను ఒప్పుకోను 4 వచ్చిర్రు నా ఇంట్లోకు ఆ తవ్వ 4-5 ఏళ్ళ కంచెలు తవ్వ మూసేసిన తవ్వ బండలు రేకులు అది మత్తు మీడియాలో కూడా చెప్పిన అది కుక్క కాదు 10 కుక్కలు వచ్చి తన్నేసినా జరగదు అది రౌతులు పెట్టారు కదా పెద్ద రౌతులు పెట్టారు రేకులు పెట్టి ఇంకోటి తల్లి ఇప్పుడు చనిపోయినప్పటి నుంచి పోలీసులు మీకు న్యాయం చేస్తామని చెప్పారని మీరు పోలీసు వాళ్ళు వచ్చిర్రు మా దగ్గరికి ఏదో శాంపిల్ తీసుకెళ్ళారు అని చెప్పారు ఇప్పటి వరకు ఏం న్యాయం చేసిర్రు ఏం జరుగుతా ఉంది అయితే ఏం న్యాయం కనిపిస్తలేదు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా ఎందుకు ఇట్లా అన్ని కేసులు ఇసే పెట్టుకుంటూ పోతే ఇలా ఎంపినోని రేపు జైలు ఎత్తే 2 నెలలు 3 నెలలు కడుపు నిండా తిని వచ్చి మళ్ళీ దజ్జగా ఇంట్లో ఉంటురు మళ్ళీ ఎంపుతురు అట్లా మళ్ళీ పోతురు వాళ్ళని వీళ్ళు బగ్గ షేరే తీసుకోవాలా ఎందుకంటే న్యాయం 1 నెల లోపలన 5 రోజుల లోపలన అదే రోజు లోపల న్యాయం జరిగిపోయాల చంపిన గవై ఉన్నది కదా మరి అల్లెందుకు మూసుకొడుతున్నారు గ్రూపులు ఉన్నాయని అడుగుతున్నారు మిమ్మల్ని పోలీసు వాళ్ళని అంటున్నా ఉన్నారు మీరు ఏదైనా అడిగితే 4గురికి శిక్ష పడాలంటే మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఏదో బెదిరిస్తా ఉన్నారని తెలుస్తా ఉన్నారు గ్రూపులు ఉన్నాయా నువ్వు చూసినవా ఇంకా పక్కింటోళ్ళు చూసిర్రా తొక్కింటోళ్ళు చూసిర్రా తొక్కింటోళ్ళు పక్కింటోళ్ళు కాదు వాని రక్తం వెళ్ళేదాకా నా బిడ్డను ఎట్లా ఎంపిండో ఆయనకి ముక్కులకెళ్ళి రక్తం కొట్టేదాకా అదే పెద్ద దండి విషయం కాదు ఆ టార్చర్కు ఒక్క గన్ను బట్టి 4 గుద్దులు కూడా గుద్దుతే ముక్కులకెళ్ళి నోట్లకెళ్ళి రక్తం కక్కుతాడు నా తల్లి నా అన్నదమ్ములు నేను కలిసే ఒకటేంగా పోయి వాళ్ళ ఇంట్లో ఎంపినాం నేను 11 గంటల వరకు కొట్లకు పోయినా నా అన్నదమ్ములు తల్లిని తోలుకొని వచ్చి చంపినా నాడు ఒప్పుకోపోతే అప్పుడు అనాలి ఆల్రెడీ ఒప్పుకున్నాడు కదా నేనే చంపినా అని ఒప్పుకున్నాక ఇంకేం ఎవిడెన్స్ కావాలంట నేను చంపిండు మా వాళ్ళ సహకారం మా వాళ్ళు ఎంపమంటే ఎంపిండని ఒప్పుకున్నాడు కదా మరి ఇంకేం ఎవిడెన్స్ కావాలంట పోలీసులు ఇంకేం కావాలని గవాయి చూపిస్తామంటారు నన్ను వాళ్ళకి అన్ని తెలిసే గవాయి అంటే ఏ విధమైన గవాయి సంపంగా పొడిచి సంపంగా అట మంది అందరు వచ్చి చూడాలట 12 ఒకటేంగా మంది వచ్చి చూస్తారా మరి చంపింది ఎవరు ఎట్లా పోట్లు ఎట్లా పడ్డాయంట ఎట్లా పడ్డాయి ఏమనంటే ఇగో ఆడి చంపిండు ఒక్కడి చంపిండు అని ఒప్పుకో ఒక్కడి చంపిండు నేను ఎట్లా ఒప్పుకుంటా మిమ్మల్ని ఒప్పుకోమంటారా ఒక్కడి చంపిండు అని ఒప్పుకో లేకపోతే మతి సీమత లేక చంపిండు అని మేము కూడా అట్లా తిరక రావచ్చు అన్న మాట మేము చెప్పింది వినకపోతే మతి సిమ్మతం లేదని కూడా మేము కూడా వేరే విధంగా కూడా చేస్తాము మాకు కూడా చేయొచ్చు అని అంటారా వాళ్ళు కూడా బెయిల్ మీద వస్తారు వాళ్ళకి ఏమో శిక్షలు పడాయి వాళ్ళు ఒక ఏడాది 2 ఏళ్ళ ఉంటారు వాళ్ళు బెయిల్ మీద వస్తారు మళ్ళీ దర్జాగా తిరుగుతారు చంపినోనికి ఏ ఊళ్ళో పడ్డదమ్మ శిక్షలు చూపెట్టిన ఒక్కొక్కసారి అని అంటే వాళ్ళది వాళ్ళట అనటానికి కూడా కొంచెం అనద్దు నేను కానీ అట్లా అనటానికి కూడా అయ్యో మేము ఇంత పదవులు ఉన్నాం మరి మీద కూడా ఒక పదవి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఇంకో ఆయన మోడీ గారు ఉన్నారు అసంటి చట్టం అన్నా కానీ గిసుంటి న్యాయాలు అంత నాకు ఇకారం అనిపిస్తుంది ఇది చంపిన వాళ్ళకి శిక్షలు ఎందుకు వాళ్ళకు మీకు తెలిసి
హరిబాబు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటారు ఇంతగానం? అంటే సంపిన అని ఒప్పుకొని ఇక్కడ నుంచి షాంపిల్స్ తీసుకెళ్ళారు ఇంటి దగ్గరికి, బండ బ్లడ్ది ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవిడెన్స్ ఉందా, ఎవరన్నా చెప్పేటోళ్ళు ఉన్నారా అని ఎందుకు అడుగుతున్నారు అనుకుంటారు? అంటే అమ్ముడు పోయిరా అనుకుంటున్నారా? నా మనసుకు అయితే నేను అట్టిన అనుకుంటున్నా, ఇది అమ్ముడు పోయిన లెక్కలే నడుతున్నాయి అనుకుంటున్నా. నేను బరాబర్ ఏదైనా బరాబర్ నన్ను ఎత్తి బరాబర్ చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత దిక్కులేందని కదా, నేను లంచాలకు మంచాలు మోసేదాన్ని కాదు. ఏదన్నా మాట్లాడితే ఖండితం మాట్లాడత్తా. ఇలా నువ్వు 100 రూపాయలు ఇస్తే నీకు నాకి ఇటు అసలు దొంగని లంగం చేద్దాం, లంగని దొంగని చేద్దాం కాదు. దొంగని అనాలా, మంచిది అనాలా, గట్ల అనాలా. కానీ నువ్వు పైసలు తీసుకుంటా ఇక్కడ తాయమాయ ఎత్తనే అది నడుతుందా? తాయమాయ ఎత్తే పురుగులు పడతాయి. దేవుడు అనేటోడు ఉంటాడు, కన్న తల్లి అన్నది ఉంటుంది. ఆడిది కానది మగ పిల్లవాడు రాలేడు కాబట్టి న్యాయం చేయాలా, అన్యాయం చేయాలా. నాకు ఇట్లా నా బిడ్డ గురించి న్యాయం చేయకపోతే మాత్రం మీద దేవుడు అనేటోడు ఉంటాడు. మమ్మల్ని ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళు సర్వనాశనం అవుతారు. ఓకే, ఆ మధ్య ఒక 15 days బ్యాక్ వైష్ణవి నాగుంబాం అయింది అని కొన్ని వీడియోలు ఏవో వచ్చినాయి. ఏంటి అసలు అది ఏం జరిగింది అసలు? అది ఆ రోజు సిట్టమ్మ దానం చేసినాం కదా, దానం చేస్తే నాకు మనసున పడతలేదు నాన్న. దాని ముఖం చూస్తే ముఖం అన్ని కత్తులు, దాన్ని వండబోతుంటే గుంజుకొని ఈడ పెట్టుకోలేని పెయ్యి అంత రక్తమే. కొంచెం దొరకబట్టుకుందామంటే పోస్ట్ మార్టం చేయరు అనుకున్నాను. పోలీసులు అటువాటి గుంజుకపోయి నా బిడ్డను కూడా నన్ను చూసుకొని ఇవ్వలేరు. అయితే ఆ పాపకు బిర్యానీలు అంటే ఇష్టం, అది పెట్టదని కూడా నాకు ధైర్యం అవుతలేదు. గీ తిండి పెట్టాను నా బిడ్డకు, అడవిలో పెట్టాను నా బిడ్డకు తిండి. అయితే బిర్యానీలు అయ్యో అమ్మ పెట్టాలా, నిన్న చనిపోయిన పిల్ల ఆత్మకు శాంతి ఉండదు, ఆకలి అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది. మన కులంలో కొన్ని కులాల్లో కొన్ని రకాలు ఉంటాయి అని మటన్ కుండ బిర్యానీ అంటే దానికి ఇష్టం. కుండలల్లో బిర్యానీ వండకపోయినా కుండ మటన్, కుండ చికెన్, బిర్యానీలు ప్రతి ఒక్కది మా అమ్మ తినేటివి అన్నీ పట్టుకొని పోయినా. ఆడ పెట్టినాం, మొక్కి నేను ఏడ్చుకుంటూనే కూర్చున్నా. అవి మనం కొంచెం జరగాల, ఏమో వచ్చి తింటే ఆమెకు శాంతి అవుతుంది అంటే సైడ్ కూర్చోపిస్తారు మా అందులో. అట్లా కూర్చొని నాన్న మొక్కి సిట్టి వాళ్ళు వచ్చి సిత్తర్లు వచ్చినాయి, హరి గారిని, అశోక్ గారిని, ఈ ఆనంద్ గారిని, నువ్వు నాగుంబామయ్య తల్లి అలా పంతల మీద కాటేసి నలుగురిని ఏడన్నా కాటేస్తే జల్దీ చచ్చిపోరు, అలా పంత మీద కాటేసి సంపు బిడ్డ అన్న. ఇట్లనే నాగుంబామ వచ్చింది నాన్న. చిత్రం అది. నేను దొంగ కొంతమంది ఏమంటారు అది అనగానే నాగుంబామ వచ్చిందంటే నాకు ఆవతలాడే కర్మ నాకు ఏం పట్టింది, నాకేం ఏడదాకా ఎమ్మడబడ్డా చూసినావా? అవును, వైట్గా ఉంది, పత్తి చేనులకి వస్తూ ఉంది, అలాగే వస్తుంది, గోధుమ కలర్ ఉన్నది. పడిగే ఎత్తమ్మా పంత మీద కొట్టి చంపయ్యే, నాకు ఇదేం తిరుగుడే, నిన్ను ఎట్లా చంపిర్రే, నువ్వు ఎట్లా రావాలా, ఇప్పుడు వాళ్ళు ఎట్లా బతారు, నిన్ను చంపిన వాళ్ళు భూమి మీద ఎందుకు ఉండాలా? మాకు అంతే. ఎందుకంటే మంచిదానికి మంచితో నిపిస్తాం, చెడ్డదానికి మమ్మల్ని ఎంత మోసం చేసారో ఆ మోసం వాళ్ళకి జరిగేదాకా మాది ఒకటే పట్టు, మా నెత్తులు పనిచేయాయి. ఆ రోజే కనిపించిందా మీకు ఆ నాగుంబాం? మళ్ళీ ఎప్పుడన్నా ఇంటి సైడ్ కానీ ఇంకేమైనా కనిపించింది? అదే రోజు కనిపించింది, కళ్ళల్లో కనిపిస్తుంది. నీకు ఆడ నువ్వు అనుకోగానే పాములాగా కనిపించగానే నీకు ఏమనిపించింది తల్లి? ఏమన్నా పడ్డా అది దేవుడు అనిపించింది. ఇల్లులో కొట్టుకొని అమ్మ ఏడకే నన్ను చంపేసిరమ్మ, అమ్మ ఏడకే అని వెంటనే నువ్వు నాగంబామ్మ ఇక్కడ పంత మీద కాటయ్య అంటే ఇట్లా చూడు, అది ఎంత పెద్ద చిత్రం కుడుతున్నా. ఆ పిల్ల దేవుని రాశిలో పుట్టిన పిల్ల అది. ఇక్కడిక్కడ తిరిగే పిల్ల కాదు, ఒకళ్ళకి ఆశపడే పిల్ల కాదు, ఒకళ్ళకు రూపాయ 2 రూపాయల వాళ్ళకన్నా అన్నం లేకపోతే అన్నం తీసుకుపోయి ఇస్తుంది ఆ పిల్ల. అంత గొప్ప మనసు దంది. ఇలా ఇసబెట్టన్న పోకపోయే నేను మొక్క వారికి నాగబాబు రానొచ్చింది, ఎత్తుకుంటా మరి ఏం చేస్తాం అని ఆడదాకా ఎమ్మడబడ్డ మెల్లగా పోతుంది. నా బిడ్డ కసుంటి పరిస్థితులు తిరుగుతుందా? గంత ఆత్మీయం దాన్ని ఏం చేసింది? అది ఎంత కలగల ఆసుంటి సాగు వాళ్ళకు రావద్దు, నాసుంటి తల్లు లేడద్దు, అసుంటి బిడ్డలు చావద్దంటే ఈ చట్టం బాగా గట్టిగా సేరే తీసుకోవాలి. ఎన్ని రోజులు పడుతున్నా చూడు. తీసుకొని వయసమ్మని ఓలైతే వాళ్ళ నలుగురు ఎట్లా చంపిర్రో వాళ్ళని నడి రోడ్డు మీద నరగాలని నేను ఫస్ట్ నుంచి అదే మాట కోరుకుంటున్నా, ఇప్పుడు కూడా అదే మాట కోరుకుంటున్నా. దయచేసి రూపాయలకు అమ్ముడు పోకుర్రి. ఏ పదవిలు ఉన్నోళ్ళో సరే, ఏ లాయర్లు అయినా సరే, ఎవరైనా సరే పేర్లు పెడితే మీరు బాధపడతారు. అలా కేసు ఎవ్వరు వాదించకుర్రి. వాళ్ళు నడి రోడ్డు కుక్కలు. ఇప్పటికే నలుగురిని చంపిర్రు. మీరు అలా దోస్తులు పట్టినా కానీ దోస్తులను కూడా చంపుతారు. వీళ్ళు మనుషులు కాదు, మనుషులు కుట్టినోళ్ళు కాదు. అది తల్లి కాదు, పెద్ద దొంగ రవిడి. అది మొగోని చంపుకున్నది. అరిగాడు గవర్నమెంట్ దావకోళ్ళ పోరికి ఆ ట్రీట్మెంట్ చేసిన అత్తే పైసలు సాటికి ఇచ్చే ఈపురాల లెక్కలల్లా దాన్ని చంపి నా ఏరల బిడ్డని చంపేటకు సూదం మందిచ్చి చంపేసిండట. పెద్ద లంగలు దొంగలు. ఆడ ఆనంద్ గాడు అశోక్ కూడా ఆలసిన రవిడి కాదు, మొత్తం రవిడలతోనే తిరుగుతాడట. దయచేసి చెప్తున్న ఈ కేసులు వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయకుర్రి, అలా డబ్బుకు ఆశపడకుర్రి. ఇదొక కేసు వదిలేయండి. మీరు
కది సంపూర్ణానికి దారి అయితే ఈ పెట్టురు చంపిన వాళ్ళకి వెంటనే ఉరిశిక్ష వేయాలా అయితే ఎన్కౌంటర్ అని వేయాలా ఈ నలుగురికి ఎవ్వరు సహాయకారం ఉండద్దు వాళ్ళు దారుణమైన కుక్కల సావులు చావాలా కుక్కల సావులు పందుల సావులు చావాలా వాళ్ళ పిల్లలు కూడా అల్లర పెట్టుకుని చచ్చిపోవాలా వాళ్ళకి పిల్లలు లేరా నాసుంటి బిడ్డలను చేసుకొచ్చుకురు కదా మరి వాళ్ళ పిల్లల్ని చంపుకోవాలి కదా ఆనంద్ గడు అశోక్ గడు వాళ్ళ అత్త మరి వాళ్ళ పిల్లలను కూడా చంపాలి కదా ఆసుంటి లంచుకుని వాళ్ళు ముగ్గురు ఈ దొంగలని చంపాలని నేను కోరుకుంటున్నా వాళ్ళ ఫ్యామిలీ మాత్రం పుట్టగతులు ఉండొద్దు వాళ్ళు సర్వనాశనం కావాలా నాశనం అయ్యేదాకా ఇంకా 10 సంవత్సరాలు కానీ 100 సంవత్సరాలు కానీ ఇట్లనే ఇదే పీసేసాములు ఉంటా నా పానం మంచినాక మళ్ళీ 100 సార్లు పోతా 20కు నేను ఇంకా ధర్నాలు చేస్తా మొత్తం ఏ పదవులు ఉన్నారో అది ఇంకొక ఆయన ఉన్నాడు చూడు ఆయన దగ్గర కూడా పోతా నేను మోడీ దగ్గర కూడా పోతా ఇసబెట్టాను నేను ఇది ఇసబెడతాను కేసులు మెల్లమెల్లగా నానుకుంటూ వస్తుర్రు నీళ్ళల్లో బట్ట తాడి గుచ్చినట్టు బట్ట తాడి గుచ్చకూరు తీసి పడేయ్రి తిడుతున్నారు ఏదో నెత్తి వాళ్ళకి కొడతా అన్నారు ఎవరో తిట్టిరని చెప్తా ఉన్నారు తిడుతుర్రు ఇక తిట్టని వాళ్ళ పుణ్యం వాళ్ళకే గిట్ల కాదు గిట్ల చేయ అంటే ఉన్న మాట మాట్లాడతా నేను ఇప్పుడు వాళ్ళ పైసెత్తే మనం రాంగ్ మాట్లాడొద్దు కదా మనకు దేవుడు ఇచ్చిండు సరస్వతి నేలక మనం కరెక్ట్ మాట్లాడాలి కరెక్ట్ న్యాయం చేయాలి ఆ పుణ్యం మన పిల్లలకు దొరుకుతుంది వీళ్ళ విషయంలోకి మాత్రం ఎవరు లంచాలు తీసుకోవద్దు వాళ్ళకు న్యాయం చేయొద్దు వాళ్ళు నడి రోడ్డు మీద కుక్కల సాగులు చావాలా రాష్ట్రం అంతా కోరుకుంటుంది వాళ్ళని చంపేలా కోట్ల మంది కోరుకుంటుంది కోటి రాష్ట్రాలకు పోయినాయి నీ బిడ్డకు న్యాయం జరగకపోతే ఎలాంటి స్టెప్పులు తీసుకుందాం అనుకుంటున్నారు ఆల్రెడీ 15 రోజులు అవుతుంది ఇప్పటివరకు కనీసం రిపోర్ట్లు అడిగితే కూడా మిమ్మల్ని తిడతా ఉన్నారు ఇయ్యము మేము ఏదంటే కోర్టులో చూసుకుంటాం అది ఇదని మిమ్మల్ని కొంచెం యారిగెంట్గా మాట్లాడుతూ ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు న్యాయం జరగకపోతే వైష్ణవి తల్లి నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతుంది న్యాయం జరగకపోతే మాత్రం నేను పెట్రోల్ డీజిల్ మొత్తం పట్టుకపోని అది రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఊరుకుంటా ఇప్పుడు పదవి ఆయన దగ్గర ఉన్నది కదా ఆయన ఇంటికే పోతా నేను ఇప్పుడు ఇంతట్లా తీసుకుంటాడా పర్వాలేదు వాళ్ళకు నలుగురికి మర్డర్ అది ఉరిశిక్ష వేసిండా నేను అక్కడి దాకా పోనిగా అయ్యో సారు రేవంత్ రెడ్డి సారు నువ్వు మంచి పని చేసినావు ఇప్పుడు ఇన్ని రోజులు చేయలేవు ఇప్పుడు ఈ పదం మీద ఉండి గొప్ప పేరు తెచ్చుకున్నావు అందరు పూల దండలు ఊరికి కాదు ఎన్ని రాష్ట్రాలు అంటే ఆయన రాష్ట్రాలు ఆయనకు పూల దండలు వేస్తారు దండం పెడతారు ప్రతి ఆయన పానం పోయేదాకా కూడా ఆయన బొమ్మ నిలబెడతారు రాష్ట్రంలో ఎందుకంటే ఆడపిల్లలకు వయసమ్మని చంపిన కొడుకులు నలుగురు ఒక ఆడిది మొత్తం ఆ పిల్లని చంపిన వాళ్ళకు మొత్తం ఉరిశిక్ష వేసిండు రేవంత్ రెడ్డి సారు గొప్ప స్థాయిలో నిలబడ్డాడు గొప్ప శిక్షలు కోరుకున్నాడు అమ్మని చంపిన వాళ్ళకు బాగా న్యాయం చేసిండు అని ఆయనకు మంచి పేరు రావాలంటే ఈ మా బిడ్డని చంపిన వాళ్ళని చంపాలి ఆయన అవ్వరిదాకా ఆయన ఇంటికనే కూర్చుంటా నేను ఇసబెడతాను అనుకుంటున్నాను ఇసబెట్ట సార్ నేను నాకు ఆరోగ్యం మంచి లేక నేను ఇంటికాడ కూర్చుంటున్నా మొన్న 10 రోజులే నేను హైదరాబాద్కి అయినా వాళ్ళ ఆఫీస్ కూడా కలిసి వచ్చిన ఎవరు పదవి మీద ఉన్నారో పదవిలు ఉన్న వాళ్ళు అందరికీ నమస్కారం కొడుతున్నా నేను ఇప్పుడు ఇక్కడ న్యాయం జరగకపోతే అక్కడికి పోతా నేను ఆంధ్రకు పోతా ఆంధ్ర నుంచి మర్రల మంది ఇప్పుడు ఇక అంటే తెలంగాణ ఆంధ్ర కాదు తెలంగాణ ఆంధ్ర అవి రెండు తీసేస్తే మనుషులంతా ఒకటే ఎక్కడున్న తల్లి కడుపు పుట్టిన మనిషే ఎక్కడున్న దేవతనే కొడుకే బిడ్డనే వీళ్ళు పేర్లు పెట్టుకుర్రు ఆ పేర్లు ఎందుకయ్యా న్యాయం గెలిపించుకోర్రి నీ కళలకు ఈ నెల 15 రోజులలో ఎన్నిసార్లు కళలకు వచ్చింది వాళ్ళు కళలకు ఎట్లా వస్తుంది గుర్తేనా నా బిడ్డ కీకలు పెట్టి ఏడుతుంది వాళ్ళు పగబట్టి చంపుతుర్రు ఇవరికి నేను వాళ్ళతో చెప్పలేను ఈ మాట నిన్న రాత్రి కూడా గీనామంటున్నా నేను చచ్చిపోతున్నా నిన్న నా తెల్లందాకా నా బిడ్డ కీకలే అమ్మ అత్తుండు రాయే అమ్మ ఎప్పుడు అట్నే వెళ్తుంది ఏది చిన్న ముచ్చట ఉంటుంది అమ్మ దా అంటే ఏంటిది లొల్లి బిల్లు పెట్టుకోవద్దు పద్ధతి ఉత్తన జాంతరం పట్టుకుంటాం గది అంటున్నా చిన్న జాంతరం కూడా 100 సార్లు అమ్మని పిలుతుంది అదే పిలిపిన పడుతుంది నాకు రాత్రి అమ్మ అత్తుండే అంటే కట్టె పట్టుకొని చిన్న ఉరుకుతలే ఉన్నానా అంటే నేను ఈ చచ్చిపోయిన రోగులు లేనిగా నా బిడ్డని కాపాడుకోవాలని ఉన్నది అనుకుంటున్నా వాళ్ళ కుటుంబం అంతా రాక్షస చూపు లెక్క కనిపిస్తుంది నాకు చెప్తలేదు మనిషిగా అనిపిస్తుంది అంతే దాని మాట ఒకటే వినబడుతుంది అమ్మ పిలుపుకు వేరే మాట అత్తలేదు అమ్మ అది ఇల్లులో కొట్టుకుని మీద ఉంటుంది అది మన రోకులో లేదు ఏడుచుడు ఇల్లులలో కొట్టుకుండు అది పానం పోయినప్పుడు ఎంత ఇల్లులో కొట్టుకుని శ్రమ పడ్డదో అదే శ్రమలు ఉంది ఇంకా అది బయటకు అత్తలేదు బయటకు అత్తి నాకు ఇవన్నీ చెప్తుండే అమ్మ గిట్ల జరిగింది అమ్మ అత్తురు చంపుతురు వాళ్ళు అరిగాడు వాళ్ళ కుటుంబం అంతా ఎమ్మడబడి చంపుతురు నా బిడ్డను ఒక్కదాన్ని పోరాటం చేస్తున్నా నా బిడ్డను కొడితే మంచిగా ఉండదు నా బిడ్డ మాకు కొడితే కట్టె పట్టుకుని నడవలో తిరిగి సత్తున్నా ఇంకా 4 రోజులు అయితే చెప్తుంది కావచ్చు వాళ్ళు నలుగురు మాత్రం దయచేసి రాష్ట్రం అంతా కోరుకున్నది ఒకటే
ఈ రేవంత్ రెడ్డి సార్ కోరుకోవాలా, మోడీ కోరుకోవాలా, వాళ్ళకు నలుగురికి ఉరి శిక్ష వేయాలా. అయ్యో పోనీ చంపిన వాళ్ళకు ఇప్పుడు రూల్స్ లేదుగా, నా మాట మాట్లాడకుర్రి. ఒక్క మనిషిని చంపిరు కదా, చంపిన వాళ్ళని నేను చంపమంటున్నా, ఇంకా వేరే మందిని చంపమంటలేను. నా బిడ్డని ఎట్లయితే ఒడిచి చంపిరో వాళ్ళనే చంపమంటున్నా నేను. వాళ్ళని చంపితే ఏం పాపం తలగది, వాళ్ళు చంపితే రాష్ట్రం అంతా పండుగ చేసుకుంటుంది. వాళ్ళు బరాబరి చంపలత. రేవంత్ రెడ్డి సారు నీ కాలు మోగుతున్నా, నీ దండం పెడుతున్నా, ఈ పదవి నీ చేతుల్లో ఉన్నదట. నీ ఆఫీసుకు కూడా నేను వచ్చిన, మరి నువ్వు ఇంటి దాకా రావాలని చూస్తున్నావా? ఇంటి దాకా కూడా నేను చచ్చుకుంటా బతుకుంటా, నీ ఇంటి దాకా కూడా నేను పెట్రోల్ పోసుకుని అగ్గి పెట్టుకుంటా. నువ్వు నాకు మాట్లాడకపోతే వాళ్ళకు నలుగురికి ఉరిశిక్ష చేయలేవనుకో, నీ ఇంటి ముంగ నేను పెట్రోల్ పోసుకుని అగ్గి పెట్టుకుంటా. ఇంకా ఎన్ని రాష్ట్రాలు మోగుతాయో చూడు నువ్వు. ఇప్పుడు ఎవరి దగ్గర రావద్దనంటే నా పిల్లల్ని చంపుతా, నేను చేస్తా. మొత్తం ఈ పదవులంతా తాయమయ్యేస్తా. పదవులు ఒక్క పదవి కూడా ఈ చర్య తీసుకొని పదవిలో తీసుకొని ఇప్పుడు నా బిడ్డని బతికించి వాళ్ళు ఈ కేసుకోవాలి, నలుగురికి ఉరి శిక్ష చేస్తేనే మళ్ళీ వేరింట్లో బిడ్డని చంపరు. నాకు తుర్తిగా బత్తా, నా బిడ్డని ఏడ్చుకుంటా తుడుచుకుంటా, నేను ఇంట్లో గమ్మునుంటా. వాళ్ళని చంపకపోతే మాత్రం కొన్ని రాష్ట్రాల్లో తిరుగుతా నేను. అక్కడ దాకా ఆంధ్ర పవన్ కళ్యాణ్ దగ్గర కూడా పోతా నేను. ఆయన కూడా పెద్ద మంత్రులు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఎంత మలస మంది ఉన్నారు, వాళ్ళ పేరు నాకు అత్తలేము. ఇంకా తల్లి ఇప్పుడు మొన్న కేసీఆర్ గారి దగ్గర కూడా ఓడడం జరిగింది. అక్కడ మీకు ఏమనిపించింది కేసీఆర్ గారి దగ్గర? ఇది ఒకటి నాకు నచ్చలేదు సార్. నా కొడుకు 2 గంటలు బ్యానర్ ఊపిండు. నీకు రాష్ట్రంలో పబ్లిక్ అందరు కనబడుతుర్రు, ఇక్కడ ఎవరన్నా ఎవరితే ఆగురా అంటున్నావు, ఇక్కడ ఎవరన్నా ఎవరితే ఆగురా అంటున్నావు. నీకు ఈ ఫోటో కనిపించలేదా? ఫోటో కనిపించలేదంటే నేను నమ్మను. ఎందుకు కనిపించదు సార్ ఫోటోవా? మీడియం నీ ముంగట్నే ఉన్నది, మీడియం వల్ల కనిపిస్తుంది, సెక్యూరిటీకి కనిపిస్తుంది. నువ్వు చూడనట్టుంటావా? తప్పు సార్ అది. మీకు పదవులు ఎంత అవసరమో ప్రజలు కూడా అంతే అవసరం. ఏ కష్టం వచ్చినా మనిషిని చర్య తీసుకోవాలా, ముఖముడికి రప్పించుకోవాలా. ఎవరికైతే కట్టం ఎత్తదో వాళ్ళని వాళ్ళకు తుర్తైన మాటలు విని ఎవరికి శిక్ష అమ్మ నీకు ఏం జరిగిందంటే, నీకు జరిగింది ఏది కావాలంటే ఇట్లా వాళ్ళ నలుగురు చంపేశారు అని అంటే నువ్వు నలుగురు చంపేసే ఆప్షన్ నువ్వు తీసుకోవాలా. ఆయన పదవిలో లేడు కదా ఇప్పుడు. పదవి కాదు నాన్న, ఒక మాట నువ్వు ఇప్పుడు పదవిలో మొత్తానికి జీరో లెక్క లేడా? జీరో ఉన్నాడా? జీరోనే. ఇప్పుడు ఆయన చేతులు ఏముంది చెప్పు? ఇప్పుడు ఆయన చేతులు ఏమున్నది అంటున్నావు? ఇట్లా ఈ రాష్ట్రం మీద ఎందుకు తిరుగుతుండు? మళ్ళీ నెక్స్ట్ అంటే ఏదన్నా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు యాడ్ అయినా వాస్తవంగా మీ కేసు పట్టించుకోవాలి. మాజీ సీఎం కాబట్టి కేసీఆర్ గారు 100% పట్టించుకోవాలి. మరి ఎందుకు పట్టించుకోలేదన్న విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏది జరిగినా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రేవంత్ రెడ్డి గారు చెప్తేనే నడుస్తుంది తప్ప కేసీఆర్ గారు చెప్తే నడిచే పరిస్థితులు అయితే లేదు. వాస్తవంగా మీకు జరిగింది అయితే అన్యాయమే. ఎందుకంటే కనీసం మిమ్మల్ని దగ్గరికి తీసుకొనన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తే బాగుండేది అనేది నా ఇంటెన్షన్ కూడా. కాకపోతే మీరు అంటే ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళిరా, ఎట్లా వెళ్ళారు? ఆయన పదవిలో లేడు అనుకో, నువ్వు అన్నవు అన్నమాట కరెక్టే. పదవిలో లేకున్నా సరే మనుషులు చేరేది ఇయ్యాల. పదవులు ఉన్న ఇప్పుడు పదవి ఉన్న ఇప్పుడు నీ దగ్గరకు రావాలంటే నేను పదవులు ఉంటేనే వస్తాను నీ దగ్గరికి. కరెక్టే, మాట్లాడిచ్చి ఓదార్చే ప్రయత్నం చేసే ప్రయత్నిస్తే బాగుండేది అనేది నా ఇంటెన్షన్ కూడా. పదవులు ఉన్నోళ్ళైనా సరే, లేనోళ్ళైనా సరే, పాత పదవులైనా సరే, కొత్త పదవులైనా సరే, ఇంకా ఏదైనా కొంచెం పలుకువాడు ఉన్నా సరే, మొత్తానికి అసలు మిమ్మల్ని పట్టి దేక కూడా దేకలేదా? దేకలేడు, కానలేడు. చూసిండు, నా కొడుకులు ఏడంగా చూస్తుండు, నేనేడంగా చూస్తుండు. ఈ మా ఊరు ఎంబెలి సారి చూసిండు, వాళ్ళ డాడీ చూసిండు. మస్తు ఇక్కడ పదవులు. కేసీఆర్ గారికి చెప్పే ప్రయత్నం ఎవరు చేయలేదా? మీ లోకల్ నాయకులు ఎవరు? ఇక అది ఎవరంటే మరి వాళ్ళు ఏమనుకుంటుర్రో వాళ్ళకు కూడా చేతులు ఎత్తు మొక్కల. కానీ ఇసుంటి విషయంలో పట్టించుకుంటలేరు చూడు. కుక్కల్ని చూసినట్టు చూస్తున్నారు. మేమడా కుక్కలు లెక్క దండం పెట్టుకుంటా ఏడితే ఇక్కడ ఎంబెలి సార్ కూడా మరి ఇక్కడికి వచ్చి చూసిపోయిండు కదా. అయ్యో మా ఊరి పిల్ల మా సైడ్ లెక్కలలో ఉన్నారు, ఇక్కడ మా విలేజ్. అమ్మ ఒక నిమిషం ఆగు, ఇగో అమ్మ ఒక నిమిషం అంటే మాట్లాడు. నువ్వు పదవులు లేకున్నా సరే అమ్మ ఏమో బాధ చెప్పుకుంటుంది అంటే ఆ బాధ నలుగురిందురు కదా, నలుగురిందురు అందరికి పోతుండే. మరి ఏ పదవులు అయితే ఉన్నారో మరి ఆయమ్మని కూడా చేరేది ఇయ్యాలి కదా. మరి ఇంత బాధపడుతుంది అమ్మాయిని చంపిన కూర్చొని. మీరు ఆడ కూర్చొని ఏదో నీళ్ళు తాగుతా ఉన్నారు, టాబ్లెట్లు వేసుకుంటా ఉన్నారు. కనీసం అక్కడ ఉన్నోళ్ళు కూడా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేయలేదా? చిల్లర ఇప్పుడు అంటే ఎవరంటే అక్కడ సెక్యూరిటీ అంటే ఆయన మీద ఉన్నోళ్ళు రమ్మన్నారు, మమ్మల్ని లోపలికి అనే అనుమతి లేదు కదా. అయితే ఈ దగ్గర వాళ్ళంతా ఇంకొంత చిన్న పదవులు ఉన్నారు, అంత ఆడవాళ్ళంతా మొగలంతా అమ్మ నేడుతుంది, ఇటు రమ్మనూరు మాట్లాడిపిద్దాం, ఇటు రమ్మనూరు అంటే అందరు పిలిచిరు. పక్క పన్న కూడా పెట్టారు. నేను ఎంట్రీ ఉంటా చూడు సార్, నేను పోతానికి పోలీస్ సార్లు ఉన్నారు ఆడ. పోలీస్ సార్లు అది ఏమంటారు వాళ్ళు ఉన్నారు, మిలిటరీ వాళ్ళు ఉంటే కొంచెం మాట్లాడుతా సార్ దండం పెడతా అంటే ఒక 5 నిమిషాలు ఆగు, ఆయన మాట్లాడు అయిపోయినాక నేను వెళ్తా రమ్మన్నాడు. ఆయన ఆడ కూర్చో నువ్వు అన్నారు. నేను నిజమేగా వచ్చి అనుకుని ఆడ కూర్చున్నా. పట ఏమో వర్రిండు అంటే వాళ్ళకి కావాల్సినవి కావాలా.
ఇళ్ళకెళ్ళి అల్ల దుంకుతాం, అల్లకెళ్ళి ఇళ్ళ దుంకుతాం, నువ్వు నాన్నకురా నీ అల్లకత్తా మనకు అవి కుప్పలు కుప్పలత్త తిందాం అన్నట్టేగా. అవి పద్ధతి కాదు అది. నాయలకు నువ్వు వచ్చుడు, నువ్వు నన్ను కొనుక్కుంటు నిన్ను కొనుక్కుంటు. ఈ పదవులు ఉండి మంచిగా మాట్లాడు రీ. ఈ పదవులు ఉండి దయచేసి మీ కాళ్ళు మొక్కుతున్న ఏ పదవులు ఉన్నారో వాళ్ళకు దయచేసి మొక్కుతున్నా. రాష్ట్రం అంతా ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక్క మనిషి కాదు, 1000 మంది చేతు కలిపితేనే ఒక మనిషి గెలుతుంది, అంతే కదా. అందుకు దయచేసి చెప్తున్నా, చిన్నలోనైనా పెద్దలోనైనా ఎవరైనా రాష్ట్రం మీద ఎవరికి ఆపద జరిగినా కానీ తల్లి కలవకుంటా రిటర్న్ వచ్చినావు కదా, ఏమనిపించింది మనసుకి? బాగా ఏడ్చిన ఆ రోజు. మళ్ళీ బీబచ్చి పడిపోయినా, ఏంది ఇది కుక్కల కంటే ఈనమైపోయింది మా బతుకు. అయ్యో పదం మీద ఉండని లేకపోని కలాల మనిషిని ఇంటి ముంగడికి వచ్చిరంటే, మన గేట్ కాడికి వచ్చిరంటే అలా ఏం బాధలో మరి. ఆయనకి చెప్తే ఇప్పుడు చిల్లరకు చెప్తే ఏమనుకుంటారు, అసలైన మాట ఇచ్చిండు అయ్యలేడు కదా, చిల్లర వాళ్ళు మాట్లాడారు కదా అని అది ఆడికి ఆగిపోతుంది. కేసు గట్టిగా బలపరుచుకోవాలంటే వాళ్ళు పెద్దోళ్ళు విలాల ఇంటికి పిలిచి మరి అన్ని ఆఫీస్గా ఏడుగా పిలిచి మా బాధలు ఆడుకొని వాళ్ళకి తగిన శిక్షలే వేయాలి. ఓకే, మధుప్రియ గారు మీతో ఏం మాట్లాడారు తల్లి? మధుప్రియ వచ్చి మీతో మీ మీద పడి ఏడ్చింది. నేను వాళ్ళని కలిపిస్తా, పెద్దోళ్ళని కలిపిస్తా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకమ్మా, ఏడకు, చాలా బాధ అనిపిస్తుంది, నీకు న్యాయం జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. కొద్దిగా మేము ఇలా ఎలక్షన్లో ఏంటియో అవి మీటింగ్లలో తిరుగుతున్నాం, ఏం బాధపడకు, అన్ని సెట్ అవుతాయని అన్నది. ఇక అది దేవునికి తెలుస్తున్నాను. ఇక ఓకే, యాక్చువల్లీ మధుప్రియ గారు కూడా ఆ రోజు కేసీఆర్ గారి సభ ఏదైతే ఉందో ఆ సభ రోజు కలవడం జరిగింది మధుప్రియ. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం అనుకున్నది, ఆర్థికంగా కూడా సపోర్ట్ చేద్దాం అనుకున్నది తెలిసింది మధుప్రియ కూడా. ఎందుకంటే ఆడపిల్లలంటే మధుప్రియ కూడా కష్టపడి వచ్చి ఉన్నాయి కాబట్టి ఆ బాధలని తెలుసు కాబట్టి 100%గా మనం కూడా కోరుకుందాం మధుప్రియ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈ ఇష్యూ చాలా పెద్దగా అయింది కాబట్టి కొంచెం సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే బతికున్న చచ్చిపోయిన శవం లాగుంటుంది వాళ్ళ తల్లి. కాబట్టి ఇంకోటి తల్లి, ఫైనల్గా మీరు వైష్ణవికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం మీకుందా? ఉన్నది, బరాబరి జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ ఎన్ని రాష్ట్రాలకు పోయింది గుర్తేనా, అవి మెసేజ్లు వాళ్ళ మాటలు వాళ్ళని చంపాలని అంటే ఈయనకు ఈ సార్కి వినబడతలేదా? నువ్వు ఒక్కళ్ళంటే ఎంపకు, ఒక్క ఊరు అంటే ఎంపకు, 1000 మంది అంటే ఎంపకు, కోట్ల మంది సపోర్ట్ ఉన్నది. ఆ సపోర్ట్ బలంతోనన్న ఈ రేవంత్ రెడ్డి సారు వాళ్ళకు నాడి రోడ్డు మీద ఉరిశిక్ష చేయాలని నేను కోరుకుంటున్నా. అది జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఓకే అమ్మ, ఒక వీడియోలో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మకు బుద్ధి లేక నేను లవ్ చేస్తున్నాను తీసుకొని ఇంట్లో దూర్చింది, ఇంట్లో ఎవరు లేరు బెడ్రూమ్లో కూర్చొని అనేది అనగా కొంచెం వల్గర్గా మాట్లాడిండు. చూసిరా వీడియో మీరు? చూసిన అయితే ఆయన మనిషి కూటలేడు అనిపించింది. ఎందుకంటే నా బాధ నా కన్న కడుపులోకి వెళ్ళి నువ్వు వెళ్తే నీకు ఆ బాధ వెళ్తుండే, నువ్వు మనిషికి ఉడితే. కానీ నేను ఆయన తప్పుగా పడతలేను, తప్పు మాటలు మాట్లాడద్దు అంటున్నా. మా బాధలేందో మేము పడుతున్నాము. ఇసుంటి దుమ్ములో ఒక 4 రోజులు వైష్ణవి నాకు ఇస్తే పెళ్లి చేసుకుందని కూడా అన్నాడు. ఆ మాట నేను వినలేనిగా అన్నాడా? అంటే బోకరగాలం అయిపోయినాం అన్నట్టు. మా బాధలో మేము ఉంటే మేమేదో చిన్న బతుక పెద్ద బతుక అడకని బతుకమ్మ ఎరక తిని బతుకమ్మ ఇసుంటి మాటలు మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టద్దు కదా. రోడ్డు మీద మేము ఆటపోగలమా? నాకు ఇత్త చేసుకుంటుంటే నువ్వెందుకు ఆ పిల్లకు లగ్గం చేసినావు, నీకు బుద్ధి లేదు, నీ ముందు నిన్ను అనాలా అని అంటే నన్ను అన్నట్టు నీకేమున్నది? మంచిగా బతారనే కదా ఎవరైనా పెళ్లి చేసి చేయడం అనేది. సరే మంచిగా కూడుంటారేమో అనే ఉంటుంది. సరే ఒక్క మాట, వేజీ కాదు, సంవత్సరం పిల్లకి ఎత్తున్నామా, నెల పిల్లకి ఎత్తున్నామా? మా అమ్మ 8 మందిగా అన్నది మా బిడ్డల్ని, 13 ఏళ్ళకి వేసింది లగ్గం. మరి ఎట్లా కట్టం లేవు అప్పుడు? మా నాన్న ఏం కట్టం చేయడు. మా నాన్న అప్పుడు ఆ విషయం మీకు చెప్పొద్దు, మా నాన్నది ఏం పని లేదు. ఎవరన్నా ఇంటికి పోతే ఎవరన్నా బుక్కడి గిన్నెని బియ్యం పెడితే తెచ్చుకున్నాడు. ఆ మాట కూడా నేను చెప్తున్నా. మా నాన్న కట్టెం లేదు. మీ అసుంటుల దగ్గర పోయి నిలబడితే గిన్నెని బియ్యం పెడితే ఆ బియ్యం తీసుకొచ్చి మమ్మల్ని యాదిండు. మా బతుకు ఎంత డేంజర్ ఉందో తెలుసా మీకు? చెప్పుకుంటే మరీ డేంజర్. మన చిన్న సంచి తీసుకొని పోతే ఇగో ఇదే మేటిపల్లి కోట్లలో ప్రతి ఒక్కరి ఇంటికి పోయి ఇన్ని బియ్యం తీసుకొచ్చి ఆ బియ్యం గిన్నె దొరికితే అవి పొద్దుగల గిన్నె. మాకు గింత అన్నం కూడా లేదు అప్పుడు. ఆ మా అమ్మ 8 మందిని అన్నది, 8 మంది లగ్గాలు చేసుకున్నది. మరి ఏ అల్లుడైనా ఏ బిడ్డ అయినా కానీ లంగల్లో దొంగలు అయితే ఉండు మేము ఉండపోదాం కదా. ఏదో మా బతుకులు మేము బతున్నాం కానీ మమ్మల్ని దయచేసి వేరే మాటలు అనకూర్రి. ఇసుంటి దుమ్ముల దూలిలో ఉంటే ఒక 2 రోజులు 4 రోజులు ఉంటే మీ వాళ్ళ ఎసులున్న ఈ దుమ్ములలో ఉంటే పానాలే పోతాయా లేవా? నరకం చూస్తున్నాం మేము. మా ఇంట్లోకి అచ్చుడేంది, మా ఇంట్లో ఆగం చేసుడేంది, నేను బాకుల పాలు ఊడింది. నేను పైసలు ఇవ్వమని కోరుకుంటలేను. మీ దయ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద అక్కడ తిరగాల మేము, అంతే కదా సారు? పెద్ద అక్కడ తిరగాల. మా బతుకులు గిట్లున్నాయి.
మేమేమో అడక తింటలేము, దయ ఉంటే రూపాయి వేయచ్చు, లేకపోతే లేదు. అంతే, ఆ, డిమాండ్ ఏం లేదు. డిమాండ్ లేదు. ఎవరిని వేయం మేము. మాకు వాళ్ళు రూపాయి ఇవ్వకున్నా సరే ఆ డబ్బు బిడ్డను పోయి నువ్వు ఏడక నువ్వు డబ్బు గురించి కొట్లాడుతున్నావు అంటూ నేను డబ్బు గురించి కొట్లాడతలేను. నా బిడ్డకు న్యాయం జరగాల, నా బిడ్డను చంపిన వాళ్ళు నలుగురు యావాలా, నాకు రూపాయి మీద దానం రూపాయి ఎత్తే ఎయ్యరు, లేకపోతే లేదు. కానీ ఎందుకంటే మా చిన్నోడు తెలుసో తెలియక అయ్యో ఈ పరిస్థితి మంచిగా లేదు, ఇట్లా పెడుతున్న వయసమ్మ లెక్కలలో అయినా కానీ ఇప్పుడు మాకు పనిచేసేదానికి సహకరిస్తలేదు కదా పెయ్యి. మరి అప్పులు బాగా అయిపోయినాయి. రూపాయి 2 రూపాయలు వస్తే వచ్చిన వాళ్ళకి కూడా మేము కట్టుకోవాలి కదా. ఆ లంజుడకు దారం వచ్చిన న్యాయం జరగాలంటే కూడా తిరగడానికి కూడా డబ్బులు కావాలి. లాయర్లు కట్టుకోమంటారు. ఒక్కొక్కరు 10 లక్షలు 20 లక్షలు అడుగుతారు. అవి ఏడికెళ్ళి పోయాలి నేను చెప్పు. ఇప్పుడు వాళ్ళు 20 కట్టుకుంటే మేము 40 కట్టుకోవాలట. మొన్న అలా ఆడ మాట్లాడుతారు, ఆ మాటలు అంటే ఇజ్జత్ పోతుంది నాకు. వాళ్ళు ఇప్పటికి 20-30 కట్టిర్రట. అది 20-30 లక్షలు కట్టిర్రట. ఇప్పుడు నేను 50 లక్షలు కట్టుకోన్నా? వాళ్ళు 30 కొంటే నేను 40 కొనాలా, వాళ్ళు 50 కొంటే నేను 60 కొనాలా? నా దగ్గర ఏమున్నదని కొనాలా? నేను మనసుతోనే కొంటా. మంచి మనసులు మంచి న్యాయం చేస్తారా చేయని. మరి డబ్బుడుకు అమ్ముడు పోయి నా బిడ్డకు ఓలైతే ద్రోహం చేస్తారో వాళ్ళు ఆ డబ్బు తినకపోతారు. ఎవరైతే లంచాలు మోసి నా బిడ్డని వాళ్ళని గెలిపించి బయటకు తీసుకొచ్చి వాళ్ళని బెలి మీద బయటకు తీసుకొచ్చి కేసు లేకుండా మూవ్ చేసి వాళ్ళని భూమి మీద ఎట్లా బతికిస్తారో బెలి మీద తీసుకొచ్చి అలా డబ్బు తిని వాళ్ళు సర్వనాశనం అవుతారు. ఒక్కరు కూడా బతకరు. నా బిడ్డ ఉసురు నా ఉసురు తలిగి ఈ అరిగని కుటుంబం నాశనం అవుతుంది. లంచాలు తినేటోళ్ళు కూడా పోతారు. ఓకే తల్లి, హెల్త్ చూసుకో తల్లి. నీ హెల్త్ కూడా బాగాలేదు. యాక్చువల్గా కనీసం హాస్పిటల్ వెళ్ళడానికి కూడా డబ్బులు ఇబ్బందిగానే ఉంది. తప్పుగా అనుకోకండి. ఎందుకు తప్పుగా అనుకోవద్దు అంటున్నంటే వాళ్ళ పరిస్థితి అస్సలు బాగాలేదు. పరిస్థితి బాగాలేకనే ఫోన్పే పెడితే వీళ్ళు ఆడుక్కుంటారు, ఇట్లాంటి మాటలు అనకండి. శాతనైతే సాయం చేయండి, లేదంటే మౌనంగా ఉండండి. వాళ్ళు ఏం మాకు ఇవ్వండి అని అనట్లే కదా. వాళ్ళ పరిస్థితి అసలు బాగాలేదు. ఇప్పుడు వైష్ణవి కేసులో తిరగాలంటే కూడా మనము ఈ నుంచి హైదరాబాద్ పోయి రావాలంటే 3-4 వేలు ఖర్చు అవుతుంది. ఇది పరిస్థితి. కాబట్టి నేను ఏమంటా ఉన్నా, ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హాస్పిటల్ చూపించుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి 100% ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే ఫోన్పే వీళ్ళ స్కానర్ కూడా నేను పెడతాను. దానికి కొంచెం సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక 10 రూపాయలు ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. మా E96 TV త్రూగా కూడా 100% మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎంతో కొంత మేము కూడా సాయం చేస్తాం. చేయండి. మిగతా వాళ్ళు కూడా నేను ఏం అడుగుతా ఉన్నానంటే, వాళ్ళ బాడీలు సహకరించట్లా. ఏదైనా పని చేద్దామంటే కూడా ఉన్నోడు ఒకడు, ఇంకో కొడుకు లేడు ఇక్కడ. వాళ్ళ డాడీ హెల్త్ బాగలేదు. కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు కొంచెం ఈ కేసుల గురించి తిరగడానికి కొంచెం సపోర్ట్ అవుతుంది. దీన్ని వేరేలాగా తీసుకొని వేరే చేయకండి, అట్లా మాట్లాడకండి. మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. ట్రోల్ చేసి కొంతమంది వీడియోలు చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళకి చెప్తా ఉన్నా, నేను డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ చూడకుండా వాళ్ళ గురించి డిక్లరేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదన్నా 2 విధాలుగా చూసి నిజంగా వీళ్ళు డబ్బులు స్కానర్లు పెట్టిరు, వీళ్ళు నిజంగా దోసుక తినడానికి పెట్టిరా, లేదంటే వీళ్ళకి అవసరం ఉందా అనేది ఆలోచించండి. కానీ ఊరికే మాట్లాడకండి. 100%గా E96 TV సంతోష్ తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి 100%గా మేము అండగా ఉంటాం. స్టార్టింగ్ అదే మాట చెప్పినాం. నెక్స్ట్ వాళ్ళకి ఏ ఆపతున్నా మేము 100% ఉంటాం. మనీ పరంగా కూడా మీరు కూడా, అంటే మేము ఒక్కరం హెల్ప్ చేస్తేనే కాదు కాబట్టి మీరు కూడా కొంచెం సాయం చేయాలని కోరుతా ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.